నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, నేను ఫిబ్రవరి 9వ తారీఖు సామ్సంగ్ అన్ప్యాక్డ్ 2020 అయితే కంప్లీట్ అయితే చేసుకుందని చెప్పొచ్చు. ద ఎపిక్ స్టాండర్డ్ అనమాట. సో ఈ ఈవెంట్లో మనకి 3 ఫోన్స్ అండ్ నేను చెప్పినట్టుగానే One UI 4 వెర్షన్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఈ వీడియో వచ్చేసరికి ఆ 3 ఫోన్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ నా ఒపీనియన్ అయితే మీతో షేర్ అయితే చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో స్ట్రైట్ ఇంటు ద వీడియో. సో ఈసారి ఎస్ సిరీస్లో మనం అనుకున్నట్టుగానే మొత్తం 3 ఫోన్స్ అయితే వచ్చాయి. S22, S22 ప్లస్ అండ్ S22 అల్ట్రా. సో ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, తర్వాత నా ఒపీనియన్ అయితే మీతో షేర్ అయితే చేసుకుంటాను. అండ్ ఇక సామ్సంగ్ S22 5G గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసరికి 6.1 ఇంచ్ సామ్సంగ్ డైనమిక్ AMOLED 2x స్క్రీన్తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. LTPO ప్యానల్ అనమాట. అండ్ ఇక దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1300 నిట్స్ అయితే ఉంది. రెజల్యూషన్ వచ్చేసరికి 1080 ఇంటూ 2340 అయితే ఉంది. ఫుల్ హెచ్డీ కన్నా కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. పంచ్ హోల్ సెటప్ అయితే వస్తుంది. అండ్ ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి Exynos 2200 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇండియాకి స్నాప్డ్రాగన్ 8 Gen 1 తీసుకొస్తారని చెప్పి రూమర్స్ వచ్చాయి. బట్ సాడ్లీ Exynos 2200 అయితే మనం అయితే అడ్జస్ట్ అవ్వాలి. బట్ ఈసారి అడ్జస్ట్ అవ్వడం కన్నా సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు Exynos 2200. సో వీళ్ళు AMDతో పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు ఈసారి. అండ్ మనకి కొత్త GPU ఆర్కిటెక్చర్ అయితే తీసుకొచ్చారు. సో సేమ్ ఏదైతే ప్లే స్టేషన్లో ఉన్న ఆర్కిటెక్చర్ ఉందో సో దాన్ని తీసుకొచ్చి వీళ్ళు దీంట్లో పెట్టినట్టయితే AMD అయితే చెప్తుంది. అండ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట టు టెస్ట్ ద థింగ్స్ అవుట్. అండ్ మోరోవర్ స్పెషల్ వీడియో అబౌట్ Exynos 2200 త్వరలోనే వస్తుంది. సో మన ఛానల్లో మీరు త్వరలోనే చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉందని చెప్పొచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనమాట. అపేచర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. PDF ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంది. అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ సెకండ్ వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. దీన్ని యూస్ చేసి మీరు అప్ టు 3 times ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. దీన్ని యూస్ 120 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూని అయితే మీరైతే కవర్ అయితే చేయొచ్చు. బ్యాక్ కెమెరాని యూస్ చేసి మీరు అప్ టు 8K 24 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. HDR10+ కంటెంట్ షూట్ చేయొచ్చు. అండ్ స్టీరియో ఆడియో ఇన్పుట్ అయితే ఇదైతే తీసుకోగలదు. అండ్ ఇక ఫ్రంట్ వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి మీరు అప్ టు 4K 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఇక డిస్ప్లే ప్రొటెక్షన్కి యూస్ చేసింది వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్. అండ్ ప్రపంచంలో S సిరీస్ ఫస్ట్ ఫోన్స్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్తో రావడానికి. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ అయితే ఉంది. అండ్ మనకి సైడ్ వచ్చేసరికి ఆర్మర్డ్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది. సో జనరల్ అల్యూమినియం కన్నా ఆర్మర్డ్ అల్యూమినియం 30% స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి సామ్సంగ్ అయితే చెప్తుంది. అండ్ రీసెంట్గా వచ్చిన ఫ్లిప్ ఫోన్స్ జెట్ సిరీస్లో మనం దీన్ని అయితే చూడొచ్చు. సో దీన్ని ఇప్పుడు S సిరీస్లోకి అయితే ఇంక్లూడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ ఈసారి ఫోన్స్ వచ్చేసరికి చాలా కాంపాక్ట్ ఉన్నాయని చెప్పొచ్చు. స్లిమ్గా ఉన్నాయి ఫోన్స్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసినట్టయితే. అండ్ డెఫినెట్గా దాని ఇంపాక్ట్ బ్యాటరీ మీద పడిందని చెప్పొచ్చు. 3700 mAh బ్యాటరీతో మాత్రమే వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 15W వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 4.5W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈసారి కర్వ్డ్ ఎడ్జెస్ అయితే లేవు, మొత్తం బాక్సీ కార్నర్స్ వస్తున్నాయి అనమాట, సేమ్ యాజ్ ఐఫోన్స్. అండ్ కాంపాక్ట్నెస్కి మారుపేరుగా ఉండేలాగా వీళ్ళు ఈ ఫోన్స్ని తయారు చేసినట్టు సామ్సంగ్ అయితే చెప్తుంది. చాలా చిన్నగా ఉన్నాయి ఫోన్స్ వచ్చేసరికి. అండ్ దానివల్ల బ్యాటరీ సైజ్ తగ్గిందని చెప్పొచ్చు. సో S22 కొద్దిగా iPhone 12 మినీలాగా అయితే అనిపిస్తుంది నాకు. సో సిమిలర్గా ఉంది మొత్తం వచ్చేసరికి. అండ్ కావాల్సిన అన్ని సెన్సర్స్ అయితే ఈ S22లో అయితే ఉన్నాయి. మనకి అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా అయితే వస్తుంది. సో మీకు సెన్సార్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇది S22 గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఇంకా S22 ప్లస్ 5G గురించి మాట్లాడుకున్నట్టయితే S22కి S22 ప్లస్ 5Gకి పెద్ద తేడా అయితే ఏం లేదు. సో మనకి డిస్ప్లే సైజ్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. డిస్ప్లే వచ్చేసరికి 6.1 ఇంచ్ నుంచి 6.6 ఇంచ్కి అయితే తీసుకెళ్లారు. సేమ్ డైనమిక్ 2x AMOLED స్క్రీన్ అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. LTPO ప్యానల్ ఇది కూడా మనకి. కాకపోతే మనకి పీక్ బ్రైట్నెస్ ఏదైతే ఉందో 1300 నిట్స్ నుంచి 1750 నిట్స్ వరకు అయితే దీన్ని అయితే తీసుకెళ్లారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్. సో సేమ్ కెమెరా సెటప్ అనమాట. S22కి S22 ప్లస్కి కెమెరాలో 1% కూడా తేడా అయితే ఉండదు. అండ్ మీకు మళ్ళీ చేంజ్ వచ్చేసరికి బ్యాటరీ డిపార్ట్మెంట్లో అయితే ఉంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఛార్జర్ బాక్స్లో రాదు. అండ్ బట్ స్టిల్ 45W సామ్సంగ్ ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. బట్ కొనుక్కోవాలి, అది కూడా ఎక్స్ట్రా అనమాట ఈ ఫోన్ ప్రైస్ కాకుండా.
ఎక్స్ట్రాగా పెట్టుకొనుక్కోవాలి. అండ్ సేమ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది ఓవరాల్గా S22 Plus 5G గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఇంకా స్టార్ ఆఫ్ ద షో S22 Ultra గురించి మాట్లాడుకోవాలి మనం. సో దీంట్లో వచ్చేసరికి 6.8 ఇంచ్ డైనమిక్ 2x AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ LTPO వెర్షన్ 2 డిస్ప్లే. సో లాస్ట్ జనరేషన్ వచ్చేసరికి 10Hz నుంచి 120Hz వరకు ఇదైతే అడ్జస్ట్ చేసుకోగలదు. బట్ ఈసారి S22 Ultra వచ్చేసరికి 1Hz నుంచి 120Hz వరకు అడ్జస్ట్ అయితే చేసుకోగలదు అనమాట. LTPO వెర్షన్ 2. సో వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది, అపేచర్ ఆఫ్ 1.8, PDF ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంది, అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ ఇంకా 10 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. సో దీన్ని యూజ్ చేసి మీరు అప్ టు 30x ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొక 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసి మీరు అప్ టు 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. దీంట్లో ఎక్స్ట్రాగా మీరు యాడ్ అయింది ఏమైనా ఉందా అంటే 30x ఆప్టికల్ జూమ్ కెమెరా ఒకటే యాడ్ అయిందని చెప్పొచ్చు. మిగతాదంతా సేమ్. అండ్ దీని ప్రొడక్షన్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తోనే చేశారు, విక్టస్ ప్లస్. సేమ్ హార్డ్వేర్, ఎగ్జినోస్ 2200 ప్రాసెసర్. సో నో ఇష్యూస్. బట్ లుక్ వైజ్ చూసుకున్నట్టయితే హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఏదైతే ఆ కెమెరా మాడ్యూల్ ఉందో సో దాన్ని డిజైన్లోనే ఇంక్లూడ్ చేసేసారు. ఓన్లీ మీకు కెమెరా బంప్స్ అయితే కనిపిస్తున్నాయి తప్ప కెమెరా మాడ్యూల్ అంతా బయటకి అయితే రాలేదు. సో ఇది ఒక కొత్త ఇంట్రెస్టింగ్ డిజైన్ అని చెప్పొచ్చు, అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇంకా SPen లేటెన్సీని అయితే వీళ్ళైతే ఫైనల్గా తగ్గించారు. సో జనరల్గానే 9ms అనుకుంటా ఉన్నది లాస్ట్ జనరేషన్లో. ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కొత్త ఎగ్జినోస్ 2200 ప్రాసెసర్ ఇవన్నీ యూజ్ చేసి దాన్ని 2.8 milliseconds లేటెన్సీకి అయితే తీసుకొచ్చారు. ల్యాగ్ అని చెప్పొచ్చు, లేకపోతే లేటెన్సీ ఏదైనా ఒకటే. దాన్ని అయితే చాలా తగ్గించారు. సో ఆల్మోస్ట్ మీరు రాసిన వెంటనే రెస్పాండ్ అయితే అవుతుందని చెప్పి సామ్సంగ్ అయితే చెప్తుంది. సో 9ms ఉన్నప్పుడే ఎటువంటి డిలే అయితే లేదు ఎవరికి. ఇప్పుడు 2.8 కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇక ఫ్రంట్ వచ్చేసరికి 40 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది. 50 ఇచ్చుంటే బాగుండేది, బట్ 40 అయితే ఇచ్చారు. సో ఇది కెమెరా గురించి మాట్లాడుకుంటే. అండ్ SPen ఫీచర్స్ తెలిసిందే కదా, One UI 4.0లో కూడా దీని గురించే చాలా మాట్లాడారు. అండ్ ఇంకా 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది ఓవరాల్గా మాట్లాడుకున్నట్టయితే సామ్సంగ్ S22 సిరీస్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయని చెప్పొచ్చు. S21 అండ్ S22 సో ఏదైతే బేస్ మోడల్స్ ఉన్నాయో సో లాస్ట్ జనరేషన్ అండ్ ఈ జనరేషన్ కంపేర్ చేసుకున్నట్టయితే బ్యాటరీలో కూడా మనకి డౌన్ గ్రేడ్ అయితే నోటీస్ చేయొచ్చు. సో గ్లాస్ థిక్నెస్ వల్ల అనుకుంటా ఏమో మరి 4000 mAh బ్యాటరీతో వచ్చింది లాస్ట్ జనరేషన్ S21. బట్ ఈ జనరేషన్ S22 వచ్చేసరికి 3700 mAh బ్యాటరీకి అయితే డ్రాప్ అయితే అయింది. 4000 mAh ఒక రోజు అయితే వస్తుంది, బట్ 3700 అంటే మాత్రం కొద్దిగా ఈవినింగ్కి ఛార్జ్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే మనం డెఫినెట్గా అయితే చూస్తాం. ఎంత పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అయినా సేమ్ అదే ట్రెండ్ మనకి S22 ప్లస్ కూడా కంటిన్యూ అయితే అయింది. 4800 mAh బ్యాటరీ ఉండాల్సింది 4500కి అయితే రెడ్యూస్ అయితే చేశారు. సో ఇది ఒకటి. అండ్ S22 అల్ట్రా అనడం కన్నా Note 22 అల్ట్రా అంటే సరిపోయిద్ది, ఎందుకంటే సేమ్ అదే ఫీల్ ఉంది. సో ఇప్పుడు మనకి S సిరీస్ బాడీ ఉండి SPen ఉంటే అది S సిరీస్ అయ్యిద్ది. సో దాంట్లో నోట్ సిరీస్ లాగా తయారు చేసేసి దాన్ని నోట్ అని పేరు తీసి S అని పెడితే సో ఎట్లా ఉంటుంది. సో నాకైతే అది చాలా నచ్చలేదు. అండ్ మోరోవర్ పెద్ద చేంజెస్ అయితే లేవు. సో మనకి S22 ప్లస్కి S22కి కెమెరాలో చేంజెస్ నోటీస్ చేయొచ్చు, అండ్ పీక్ బ్రైట్నెస్లో అండ్ ఛార్జింగ్ స్పీడ్లో, బ్యాటరీ కెపాసిటీలో. దీంట్లో తప్ప డే టు డే యూజ్ చేసేటప్పుడు మనం వాడే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ రెండాట్లో S22కి S22 ప్లస్కి అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సో రెండు సేమ్. సో ప్రాసెసర్ సేమ్. ఎలా ఉన్నప్పుడు S22 కానీ S22 ప్లస్ కానీ కొనుక్కున్న ఒకటే. అండ్ ఇంకా S22 ప్లస్ అండ్ S21 అల్ట్రా కంపేర్ చేసుకుంటే కొద్దిగా స్పెసిఫికేషన్స్ చేంజెస్ అయితే కనిపించినాయి, బట్ సిమిలర్. బట్ ప్రైజింగ్ S22 అల్ట్రా వచ్చేసరికి దాదాపు $1200 అయితే పెట్టారు. సో ఇండియన్ కరెన్సీలోనే దాదాపు 80,000. అంటే ఇండియాకి నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి ఒక 120,000 లోపు వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బేస్ వేరియంట్. అండ్ బేస్ వేరియంట్స్ ఈసారి 8GB ర్యామ్తోనే స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ జనరేషన్ S22 ఫ్లాగ్షిప్స్ వచ్చేసరికి 12తో స్టార్ట్ అయినాయి. వీళ్ళు వర్చువల్ ర్యామ్ని ఇంక్రీజ్ చేశారు, ఓకే. సో ఇదే అప్డేట్ వాటికి కూడా వెళ్తుంది. వాటికి కూడా మనకి 4GB ర్యామ్ అయితే యాడ్ అవుద్ది. అప్పుడు అవి 16GB ర్యామ్తో ఉంటాయి, ఇవి మాత్రం 12తో అయితే ఉంటాయి. సో ఇట్లా మైనర్ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ర్యామ్ తగ్గించారు,
బ్యాటరీ కెపాసిటీస్ తగ్గించారు, కెమెరాస్ పరంగా పెద్ద హ్యూజ్ చేంజ్ నోటీస్ చేసే విధంగా ఏమీ ప్లాన్ చేయలేదు, అండ్ నథింగ్ స్పెషల్, ఓన్లీ S10తోనే తీసుకొచ్చారు. సో లాస్ట్ జనరేషన్ S21కు ఉన్నంత హైప్ అయితే దీనికి లేదు. లాస్ట్ జనరేషన్ స్పేస్ జూమ్ ఉంది, సో దీనికి అయితే అలాంటిది ఏమీ లేదు. 30x ఆప్టికల్ జూమ్ మాత్రమే ఉంది. 100x అవుద్ది, బట్ స్టిల్ 30x ఆప్టికల్ జూమ్ని అట్లీస్ట్ ఒక 40x కైనా వీళ్ళు పెరిస్కోపిక్ టెక్నాలజీతో ఇంక్రీజ్ చేసి ఉండాల్సింది. పెద్ద కెమెరా డిపార్ట్మెంట్లో చేంజెస్ లేదు, ఓన్లీ ప్రాసెసర్ అండ్ SPen ఇంక్లూడ్ అయితే చేశారు. డిస్ప్లేలో చేంజెస్ ఉన్నాయి, బ్యాటరీలో ఆబ్వియస్లీ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి, లుక్స్ మార్చారు అంతే. సో నేను చెప్పాను S22 అల్ట్రా నన్ను డిసప్పాయింట్ చేయకపోతే నేను కొంటాను. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ స్టిల్ S22 అల్ట్రా ప్రీ బుక్ చేయాలంటే నో. అండ్ వీళ్ళు రీసైక్లింగ్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ ఇది చేశారు. సో S22 అల్ట్రాలో ఏదైతే లోపల ఉన్న చిన్న చిన్న ప్లాస్టిక్ పార్ట్స్ ఉంటాయో వీటిని సీనట్స్తో తయారు చేశారని చెప్పి. ఓకే, బట్ స్టిల్ ఎన్వైరన్మెంట్కి ఎంత మంచి చేసినా టెక్నికల్గా ఒక రివ్యూ మాట్లాడుకుంటే మాత్రం ఆన్ పేపర్ రివ్యూ 10కి ఒక 8 ఇవ్వచ్చు అంతే. సో ఎందుకంటే ముఖ్యంగా S సిరీస్ బాడీ ఉండాలి S22 అల్ట్రాకి, అది నోట్ సిరీస్ బాడీ అయితే ఉంది. సో అది నాకు చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఎనీహౌ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అయితే. బట్ మీరు కొనుక్కోవాలంటే డెఫినెట్గా కొనుక్కోవచ్చు, ఎందుకంటే S22 అల్ట్రా ప్రీమియం ఫ్లాగ్షిప్ అండ్ మీకు నోట్ సిరీస్ రాదు కాబట్టి ఇయర్ అంతా ఇదే ఉంటుంది. సో మీరు కొనుక్కోవాలంటే డెఫినెట్గా కొనుక్కోవచ్చు. అండ్ దీని ప్రైసింగ్ వెన్ గెట్ అనౌన్స్డ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేకపోతే ఫస్ట్ కామెంట్ పిన్ చేసి పెడతాను. సో మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా అనౌన్స్ అయితే కాలేదు ఇండియన్ ప్రైసింగ్ వచ్చేసరికి, నేనే ఫస్ట్ వీడియో చేస్తున్నాను అనుకుంటా దీని మీద. వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం మీరు ఛానల్ విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, గెజెట్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్స్తో మీ ముందుకైతే వస్తాను. సో దిస్ ఈజ్ మే నిఖిల్ ఫ్రమ్ నిఖిల్టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.